మార్పు తెచ్చాడే, ఫిజికల్ గేమ్స్ తో పాటు చేశాడే గర్ల్స్ ని ఫ్లర్ట్. ఎక్కడ కనిపించట్లేదు. సరే సరే. ఒకడే ఒక్కడు మనగాడు, హౌసే మెచ్చిన అందగాడు. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ లో దూసుకుపోతున్న ఇమ్మాన్యుయల్. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. ఇంటికి పెద్దంటూ నవ్వుతూ నువ్వుంటే రేలంగి మావయ్యా అని నిన్నన్నా. దేనికయ్యా ఊరికి నవ్వుతున్నా? ఇంట్లోనూ ఊర్లోనూ ఊరికి నేను నవ్వుతుంటే పిచ్చోడు అనుకుంటున్నారండి. అందుకే రోజు గుడికొచ్చి ఒక గంట నవ్వుకుంటాను. రెండు ప్రేమ మేఘాలిలా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓయ్ రాజు హౌస్ లో నువ్వే, నీ వాయిస్ వింటే మా అందరికి భయం ఎంతో పుట్టేనులే. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఎవరిలోని కూడా చేంజ్ రావాలని చెప్పి అయితే నాకు అనిపించట్లేదు. అంటే నా ఫీలింగ్ ఏంటంటే నాలోనే చేంజ్ రావాలి. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. పశుపతి లాంటి ఇమేజ్ తో లోపలికి ఎంట్రీ ఇచ్చారు. మంగపతి లాగా రూల్స్ పెట్టారు, అధిపతి లాగా ఆర్డర్లు వేశారు, ఛత్రపతి లాగా బంధాలు పెంచుకున్నారు. ఇప్పుడు హోమియోపతి వేసుకుంటే గానీ ఆ బంధాల నుంచి బయటపడేలా లేరు. రెండో ఇంటి పెద్ద సంజనా గారు 7 గుడ్లు ఎలా తిన్నారండి? రీతు ఒకసారి అడిగింది, ఏంటి పవన్ కన్ను కొడుతున్నావు, కంట్లో ఏమన్నా పడిందా అని. 2 కళ్ళల్లో నువ్వుంటే నా కంట్లో ఏం పడిద్ది అన్నా. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు. మీ వేస్ట్ ఫీలో ఒక మాట చెప్పమందరా. 2 2 2 2 లోపల నువ్వు ఎవరిని గెలికినా తీస్తానంది నీ బెండు. ఇంటికి రా, పోతరకు చీరేస్తాను. సర్లే. మాధురి గారు, మామూలుగా బిగ్ బాస్ వాయిస్ వింటే హౌస్ లో వాళ్ళందరూ ఉలిక్కి పడతారు, కానీ మీ వాయిస్ వింటే బిగ్ బాస్ కూడా ఉలిక్కి పడుతున్నాడు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోక పడుకో. హర్ని, యు ఆర్ ఎలిమినేటెడ్. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. బాబు బాబు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? ఆయేషా నామినేషన్ గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పు అని అంటున్నా, నీకు అనిపించింది కరెక్ట్ కాదు. మాట అలానే ఉంటుంది, యాటిట్యూడ్ నీకు. మీ వల్ల ఒకళ్ళు ఇక్కడ పొజిషన్ లో ఉండి దాని తర్వాత ఇలా పడిపోయారని చెప్పి దివ్య వల్ల వచ్చి ఆయన ఎలిమినేట్ అయ్యారని ఎవరు చెప్పలేదు. అరే నీ అబ్బా. సెకండ్ సాయి, మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ వ్యాలిడిటీ లేదు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రాము, నువ్వు నాకు అస్సలు ఎక్కడా కనిపించట్లేదు. కళ్ళు చెకప్ చేసుకుంటే బెటర్. పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అండ్ ఫుల్ డ్రామా క్వీన్ నువ్వు ఒక నటిస్తున్నావు, నువ్వు ఫేక్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నీ ఏజ్ కి తగ్గట్టు బిహేవ్ చేయడం మైండ్ యువర్ వర్డ్స్. వచ్చిన దేవతవి. ఓ యా, థ్యాంక్ యూ. ఐమ్ దేవత, వచ్చి దర్శనం చేసుకో. ఇంకొకరికి చెప్పే ముందు నీ గేమ్ ఏంటో నువ్వు తెలుసుకో. అమ్మా ఫేక్ పిల్ల, నేను నీలా ఉండలేనమ్మా. నాలా నువ్వు ఉండలేవు కూడా. నల్ల బాల్ ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట, ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 అరే, బీపీ 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 తెప్పించకు నాకు. ఈ హ్యాండ్ కలిపితేనే క్లాప్స్ కదా. 2 చేతుల సౌండ్ కన్నా ఒక చేత విజిల్ గట్టిగా వినిపిస్తుంది.
నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు.